Amen. God is good. All the time. Hallelujah. All the time. Amen. దేవుడు ఎల్లవేళలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే ఆయన నువ్వు తప్పులు చేసినా నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు మంచి కార్యాలు చేసినా ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఏమంటే అంత మంచి దేవుడు మనకు ఉన్నప్పుడు మనము మన జీవితంలో ఏంటి మనకి కొరత అని చెప్పి మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అంటే ఎందుకు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, లేకపోతే నాకు ఎందుకు అందరికీ ఉన్నట్టు జీవితం లేదు, లేకపోతే అందరూ ఎట్టి రీతికి అయితే బ్రతుకుతున్నారో అట్టి రీతికి ఎందుకు బ్రతకలేకపోతున్నానని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ నేను దానికి జవాబు ఏమని ఇస్తానంటే, అలాగా అనుకోవటము మన యొక్క అజ్ఞానము, అంటే అలా అనుకోవటము మన యొక్క బుద్ధిహీనత అని చెప్పి అంటూ ఉంటాను. ఎందుకు అంటే మనము ప్రపంచంలో ఎవరిని అడిగినా, ఎవరిని వెళ్ళి అడిగినా నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే ఏమోనండి తెలీదు అని చెప్తారు. ఏ మనిషి కూడా ఖచ్చితంగా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పలేడు. ఏ మనిషి కూడా నేను సంపూర్ణ జీవితం జీవిస్తున్నాను అని చెప్పి చెప్పలేడు. ఎవరు తప్పితే అంటే ఎవరైతే దేవుని యొక్క రాజ్యంలో వారసులై ఉంటారో వారు తప్పితే. ఎవరండి? దేవుని యొక్క రాజ్యంలో వారసులై ఉంటే. అంటే ఏంటి దేవుని యొక్క రాజ్యంలో వారసులు అంటే ఏంటి అని చెప్పి మనం ఒకసారి ప్రశ్నిస్తే, నేను రెండు వారాల క్రితము ఏమని వాక్యం చెప్పాను, లేకపోతే లాస్ట్ వీక్ ఏమని వాక్యం చెప్పానంటే, మనకు దేవుని యొక్క పిల్లలు అవటానికి ఆయన అధికారమును అనుగ్రహిస్తున్నాడు కదండి. దేవుని యొక్క పిల్లలు అవటానికి ఆయన అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు. కానీ ఆ యొక్క అధికారాన్ని మనం పొందుకుంటున్నామా లేదా, అంటే వినియోగించుకుంటున్నామా లేదా అనేది ప్రాముఖ్యము. ఉదాహరణకి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు అర్థమైపోతుంది. భూమి లోపల ఏముంటుంది? భూమి లోపల ఏముంటుందండి? మట్టి ఉంటుంది కదండి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏమంటే బంగారము ఎక్కడ దొరుకుతుంది? భూమి లోపల. బొగ్గు ఎక్కడ దొరుకుతుంది? భూమి లోపల. వజ్రాలు ఎక్కడ దొరుకుతాయి? భూమి లోపల. మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే టైటానియం, ప్లాటినం, ఇంకా మనకు కావాల్సినటువంటి పదార్థాలన్నీ, మినరల్స్ అన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయి అంటే భూమి లోపల. అవి తవ్వక ముందు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ తవ్విన వారికే దొరుకుతుంది, తవ్వనటువంటి వారికి దొరకదు. హల్లెలూయా. దేవుడు కూడా అంతే. దేవుణ్ణి నువ్వు ఎంతైతే తవ్వుతావో నీకు అంత సరుకు దొరుకుతుంది దేవుళ్ళు, లేకపోతే దొరకదు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఎంతైతే లోతుగా ఆయన్ని అనుభవిస్తావో దేవుడు నీకు అంత దొరుకుతాడు. లేకపోతే అందరూ అన్నట్టే దేవుడు లేడు, ఏమీ లేడు అని చెప్పి అనుకుంటా ఉంటాం. మనకి కథ తెలిసే ఉంటుంది. ఒక ఆయన మంగళ షాప్కి వెళ్తాడనమాట. మంగళ షాప్కి వెళ్తే మంగళాతను అంటాడు, అయ్యా దేవుడు లేడు అని చెప్పి కటింగ్ చేస్తూ ఉంటాడు. దేవుడు ఎందుకు లేడు అని చెప్పి ఈ వ్యక్తి అడుగుతాడు. దేవుడు ఉంటే ఈ పేదరికం ఉంటుందా? దేవుడు ఉంటే ఈ దరిద్రం ఉంటుందా? దేవుడు ఉంటే అసలు మనకి ఈ పరిస్థితి ఉంటుందా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తే, అప్పుడు ఆయన వెంటనే ఏమంటాడంటే, కరెక్టే, మంగళోడు కూడా లేడేమో ప్రపంచంలో అని చెప్పి అంటాడు. ఏంటిది? మంగళోడు కూడా లేడేమో ప్రపంచంలో అని చెప్పి అంటాడు. ఎందుకు మంగళోడు కూడా లేడంటే, ఇప్పుడు నువ్వు మంగళాతం దగ్గరికి కదా వచ్చి కటింగ్ వేసుకుంటున్నావు అని అడిగితే, మరి రోడ్డు మీద ఎంతమంది జుట్టు విరబోసుకుని ఉన్నారు, రోడ్డు మీద ఎంతమంది నీట్గా లేరు, ఒకసారి ఆలోచించండి అని చెప్పంటే, వాళ్ళు మంగళ షాపుకి రాలేదు కాబట్టి వాళ్ళ జుట్టు అలా ఉందండి. మనం కూడా అంతే. మనం దేవుని దగ్గరికి వెళ్ళనంత వరకు మన యొక్క జీవితంలో బాధలు, కష్టాలు అటు రీతిగానే ఉంటాయి. ఈరోజు నేను మనకి ఏ ప్రణాళిక నేర్పిస్తున్నాను, లేకపోతే ఏ నియమం నేర్పిస్తున్నాను అంటే అడిగే నియమం. ఏం నియమం అండి? అడిగే నియమము. అడగటం అంటే చాలామందికి ఇష్టం కదా. అడిగితే మనకి ఏమైనా వస్తుందని చెప్పి మనం నమ్ముతూ ఉంటాము, విచ్ ఈస్ వెరీ ట్రూ. అది వాస్తవము, అది సత్యము. దేవుడు ఆ యొక్క నియమము ప్రపంచంలో పెట్టాడు. ఏమనంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. చూడండి, ఆ నియమము యేసుక్రీస్తు చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు, మనకు మన చూచి చెప్పాడు. కానీ ఈరోజు ఆ యొక్క నియమం నేర్పింపక మునుపు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు మనుషుల్ని ఎలా తయారు చేశాడో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. అందుకే అందరూ కలిసి ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అక్కడతో ఆగుదాం కాసేపు. ఏంటది? దేవుడు నరులను ఎలా చేశాడు? ఆయన పోలిక చొప్పున
ఆయన లాగా అంటే ఆయన యొక్క గుణాల్ని పెట్టి ఆయన రెండు ఇచ్చాడు. ఏంటిది అంటే మొదటిది స్వరూపము, రెండవది పోలిక. మొదటిది ఏంటి? మొదటిది స్వరూపము, రెండోది పోలిక. ఎందుకు ఇచ్చాడు అని చెప్పి మనం చూచినట్లయితే అలా కిందకి వెళ్దాం. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక. ఏలటానికి దేవుడు ఆ రెండు ఇచ్చాడు. ఏంటి ఆ రెండు? స్వరూపము. దేనికి ఇచ్చాడు? ఏలటానికి. చెప్పండి అందరూ, ఏలటానికి. ఏమండి, మనుషుని యొక్క గుణంలో ఏలటము ఎంత ప్రాముఖ్యం అంటే, చేపని నీటి నుంచి తీసేస్తే బ్రతుకుతుందా? అలాగే ఏలే గుణాన్ని మనిషి నుంచి తీసేస్తే మనిషి బ్రతకలేడు. ఏలటం అంటే ఏంటండి? ఏలటం అంటే ఏంటి అని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. ఏలటం కాసేపు అలా ఉంచండి. ఏంటి ఏలేది అనేది నేను మీకు చెప్తాను, కొంచెం టైం తీసుకొని. ఎందుకు అది టైం తీసుకొని చెప్తానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు మన పోలిక చెప్పున నరుల్ని చేద్దామని చెప్పి దేవుడు చెప్పాడు. మన పోలిక చెప్పున నరుల్ని చేద్దాము అని చెప్పినప్పుడు దేవుడు ఒక మట్టి రూపంలోని ఆయన యొక్క జీవాన్ని పోసాడు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాముఖ్యమైనటువంటి కారణము, నరుని యొక్క రూపానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఏలటము. ఏంటది? ఏలటము ఎందుకు అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, ఘనత అనే పదాన్ని ఒకసారి మనం చూడాల్సి వస్తుంది. ఘనత అనగా ఏంటి, ఘనత అనగా ఏంటో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మొక్క ఉంది, ఆ మొక్క ఘనతను పొందింది అంటే దాని అర్థం ఏంటి? పువ్వుల్ని వికసించిందని. అర్థమైందా? సో పువ్వులు వస్తే ఆ మొక్క యొక్క ఘనత మనకు కనబడుతుంది. అర్థమైందండి? అదే రీతిగా మనకి ఏమైనా ఒక వస్తువు దాని పరిపూర్ణతలో ఉన్నప్పుడు, ఆ వస్తువు యొక్క పరిపూర్ణతలో మనకు ఉంటే దాని యొక్క ఘనత మనం చూస్తున్నట్టు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఒక కీబోర్డ్ ఉంది. ఈ కీబోర్డ్ని కానీ మనం ఖాళీగా వదిలేస్తే అది ఘనపరచబడుతున్నట్ట? కాదు. ఆ కీబోర్డ్ని మనం వినియోగించి పూర్తిగా వాడితే అప్పుడు మనం దాన్ని ఘనపరుస్తున్నట్టు. అర్థమైందా? అంటే దాని యొక్క ఘనాన్ని మనం అప్పుడు చూస్తామన్నమాట. సో దేవుడు నరుల్లో ఆయన యొక్క పోలికను, ఆయన యొక్క స్వరూపమును ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఏలటానికి. ఇప్పుడు మనుషుడు ఏలితే ఘనత కాదా? అర్థమైందా? ఇప్పుడు నరుడు ఏలితే అప్పుడే నరుని యొక్క ఘనతను మనం చూడగలము. హల్లెలూయా. నరుడు ఏలితేనే నరుని యొక్క ఘనత చూడగలము. జాగ్రత్తగా గమనించాలి ఈ యొక్క మాట. ఎందుకంటే ఆ యొక్క ఏలటము అనేటువంటి పదానికి అర్థం నేను మళ్ళీ చెప్తాను. ఏలటం అంటే ఏంటి అనేది మనం ప్రసంగంలోకి వెళ్తుంటుండగా. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నరుడు ఏలితే ఆయన ఘనతను చూస్తున్నట్టు, అంటే ఫుల్ పొటెన్షియాలిటీ మనం రివీల్ చేస్తున్నట్టు. ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాము. యేసుక్రీస్తు నేర్పిస్తున్నటువంటి నియమము, అడుగుడి మీకు ఇవ్వబడును. 7వ అధ్యాయము 7వ వచనం అందరూ కలిసి చదువుదాం. ఏంటది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. ఆమేన్. మళ్ళీ చదువుదాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. చూడండి, దేవుడు క్లియర్ కట్గా 3 ప్రిన్సిపల్స్ చెప్తున్నాడు ఇక్కడ. ఏంటా ప్రిన్సిపల్స్ అంటే, అడిగినట్లయితే నీకు దొరుకుతుంది, నీకు ఇవ్వబడుతుంది. వెతికినట్లయితే నీకు దొరుకుతుంది, తడితే నీకు తెరవబడుతుంది. బాగుందండి, చాలా బాగుంది. కానీ ఇక్కడ ఆ యొక్క నియమాన్ని చూచి, లేకపోతే ఆ యొక్క మాటను చూచి మనము దేవుణ్ణి ఏది పడితే అది అడుగేస్తూ ఉంటాం. ఏది పడితే అది అడిగడానికి దేవుడు ఈ యొక్క నియమాన్ని పెట్టాడా? లేకపోతే ఏది పడితే మన నోటికి ఏదొస్తే అది, లేకపోతే మన యొక్క మనసుకి ఏదొస్తే అది అడిగేయడానికి దేవుడు ఈ యొక్క నియమాన్ని పెట్టాడా అని చెప్పి మనం ప్రశ్నించినట్లయితే, ఆ యొక్క ప్రశ్నకు సమాధానము మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో దొరుకుతుంది. అందరూ కలిసి మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును.
మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. చూడండి, ఎవరికి ఇద్దరు యజమానులు ఉండరు, ఎవరికి ఇద్దరు యజమానులు ఉండరు. మనకు ఒకవేళ ఇద్దరు యజమానులు ఉన్నట్లయితే ఒక యజమానిని మనము తృణీకరిస్తాము, ఇంకో యజమాని మనము గౌరవిస్తాము. ఇక్కడ దేవుడు మళ్ళీ ఏం చెప్తున్నాడంటే, మీరు దేవునికి సిరికి అంటే ఏమీ లేదు, డబ్బు. దేవునికి డబ్బుకి మీరు ఒకేసారి దాసోహం ఉండలేరు, మీరు దాసుడిగా ఉండలేరు. అందుకు మనము 25వ వచనం చూద్దాం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా చూడండి, ఇప్పుడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చూడండి ఎంత బ్యూటిఫుల్ చెప్తున్నాడు. ఏంటంటే, అంటే దేవునికి ఈ యొక్క మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలామంది అనుకుంటారు మనుషులు ఈ రీతిగా మారిపోయారు ఇప్పుడు అని చెప్పి అనుకుంటా ఉంటారు. కాదండి, మనుషులు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అందుకే దేవుడు మన యొక్క జీవిత విధానాన్ని చూచి యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఏదైతే తింటావో, ఏదైతే త్రాగుతావో దాని గురించి చింతించొద్దు అని చెప్తున్నాడు. దేని గురించి? ఏదైతే తింటావో, ఏదైతే త్రాగుతావో. అంత మాత్రమే కాదు, నీకు ఇల్లు ఉందా లేదా, నీకు కారు ఉందా లేదా, నీకు ఉద్యోగం ఉందా లేదా, దాని గురించి కూడా చింతించొద్దు. దేని గురించి మరి మనము వెతకాలి అనేటువంటి పాయింట్ చూద్దాము. 26వ వచనము. ఆకాశ పక్షులని చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు ఇక్కడ. చూడండి, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే, వేటికంటే? పక్షుల కంటే బహుశ్రేష్ఠులు అంటాడు. చూడండి, శ్రేష్ఠులు అన్నాడు అక్కడ. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారంటే, మీరు పక్షుల కన్నా చాలా విలువైనటువంటి వారు కాదా? మీరు ఆ యొక్క పువ్వుల కన్నా విలువైనటువంటి వారు కాదా అని చెప్పి యేసుక్రీస్తు అడుగుతున్నాడు. ఈరోజు నేను అదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. మీరు మీ జీవితానికి విలువించుకుంటున్నారా? మీరు పక్షుల కన్నా పువ్వుల కన్నా ఎక్కువ విలువైనటువంటి మీ జీవితము అని చెప్పి అనుకుంటున్నారా? అది మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకున్నట్లయితే అప్పుడు ఈ యొక్క వర్తమానము యొక్క సారాంశం మనకు లాస్ట్లో అర్థమవుతుంది. 27వ వచనం చూద్దాం. మీలో ఎవరును చింతించుట వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోగలడు. పొడుగావడం మాత్రమే కాదు, ఎక్కువ కాలం జీవించగలవా? ఒకవేళ నువ్వు చింతిస్తూ ఉంటే నువ్వు ఎక్కువ కాలం జీవించగలవా అని చెప్పి యేసుక్రీస్తు ప్రశ్న అడిగాడు. వారి దగ్గర సమాధానం లేదు. అందుకే యేసుక్రీస్తే మళ్ళీ సమాధానం ఇస్తున్నాడు. చూద్దాం 28వ వచనము. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు పూయుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదాని వలెనైనను అలంకరింపబడలేదు. అంటే పువ్వులు చూడండి, వాటిని ఎంత శ్రేష్టంగా చేస్తున్నాయి, విత్తవు కొయ్యవు, కానీ అవి ఎంత అలంకరంగా ఉంటాయి, అసలు చూడడానికి ఎంత సుందరంగా ఉంటాయి. సొలొమోను అంటే అప్పటికి ద వెల్దియెస్ట్ కింగ్, ద వైజెస్ట్ కింగ్ ఒక్కడే కాదు, ద వెల్దియెస్ట్ కింగ్. అప్పటికి ఆయన కూడా అంత వైభవంగా ఉన్నాడు. 30వ వచనము ఇక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. దేని గురించి మనం చింతించాలి ఏంటి అనేది. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. ఏంటది అర్థమైందా? అంటే ఈ రోజుండి రేపు పడేసినటువంటి పువ్వుల్ని గడ్డి వాటినే అంత ఎక్కువగా చూస్తూ ఉన్నట్లయితే మరి మీ జీవితము దానికన్నా శ్రేష్టమైంది కదా. మీకు దేవుడు వస్త్రాలు ధరించడా, మీ యొక్క అవసరతలను దేవుడు తీర్చడా అని చెప్పి ప్రశ్న అడుగుతున్నాడు. ఈ ప్రశ్నని మనము ఇవన్నీ మన యొక్క జీవితంలో ఒకసారి ఆలోచిద్దాము. మన యొక్క జీవితము విలువైన కాదా అనేది 31వ వచనం చూద్దాం ఇప్పుడు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని
చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఎవరండి? ఎవరు విచారిస్తారు దాని గురించి? అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు అనుకోవద్దు. అన్యజనులు అంటే అరే దేవుడు లేడు, ఎవరు లేడు బాయ్, నేను నా జీవితాన్ని నేను చూసుకోవాలి, నేను కష్టపడాలి, నేను సంపాదించాలి, నేను కోట్లు కోట్లు కూర్చోబెట్టుకోవాలి, నా వచ్చే తరానికి నేను డబ్బులు సమకూర్చాలి, లక్షలు లక్షలు కూర్చోబెట్టుకొని వాళ్ళు బాగా చదివించి వాళ్ళ మనవలకి వాళ్ళ మనవరాలకి నేనే పోషించాలి అనేటువంటి వారు. ఎవరు వారు? అన్యజనులు. చూడండి ఎంత విచిత్రమో. దేవుడు అంటున్నాడు చూడండి, పక్షులు కోట్లలో కూర్చుకోవు, పక్షులు ఏం చేయవు, పువ్వులు ఏం చేయవు, ఆ యొక్క గడ్డి ఏం చేయదు, వాటిని పోషిస్తుంది ఎవరు, వాటిని చూసుకుంటుంది ఎవరు? మరి యేసయ్య అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్పావు కదా. మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? ఒకవేళ మా యొక్క అవసరతలు తీర్చబడుతున్నట్లయితే మేము దేని గురించి అడగాలి? ఒకవేళ నన్ను నువ్వు చూసుకుంటున్నట్లయితే నేను దేని గురించి అడగాలి ప్రభువా అని చెప్పి మనము ప్రశ్నించినట్లయితే, ఇంకా కిందకి వెళ్దాము, నెక్స్ట్ వర్స్ చూద్దాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. చూడండి, ఇవన్నీ మీకు కావాలనని. ఇవన్నీ ఏంటి? అందరూ చెప్పండి. అవసరతలు. ఏంటవి? అవసరతలు. అర్థమైనా? ఇవన్నీ మన యొక్క అవసరతలు. ఈ అవసరతలన్నీ నీకు ఉన్నాయని చెప్పి నీ దేవుడికి తెలియదా? తెలుసు. ఏమండి, చాలామంది చాలాసార్లు మనం ఎంత అజ్ఞానంతో ఉంటామంటే మనం అనుకుంటా ఉంటాం, అరే దేవుడికి ఏం తెలియదు భయ్, నేనే చెప్పాలి, దేవుడికి నేను సలహాలు ఇవ్వాలి, నా జీవితాన్ని ఎలా నడిపించాలో నేను దేవుడికి సలహాలు ఇవ్వాలని చెప్పి మనం ఆశపడతా ఉంటాం. మన యొక్క ప్రార్థనలో అనేక సార్లు మనం దేవునికి చెప్తానే ఉంటాం. ఏమని? దేవా నాకు ఇప్పుడు బాగాలేదు, నాకు బాగు చేయి, దేవా నాకు ఇది అవసరం ఉంది, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు. చూడండి, దేవుడు మనల్ని ఎలా చేశాడంటే ఆయన యొక్క పిల్లల వలె చేశాడు. ఎలా చేశాడు? అందరు చెప్పండి హల్లెలూయ. ఏమంటే పిల్లల వలె చేసినప్పుడు, పిల్లల్లా చేసినప్పుడు దేవుని యొక్క పిల్లలం మనం అందరం. దేవుని యొక్క పిల్లలకి అవసరతలన్నీ తండ్రి తీరుస్తాడు కదా. మరి తండ్రిని ఎందుకు మళ్ళీ అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును అని చెప్తున్నాడు? ఎందుకు ఈ యొక్క మాట చెప్పాడని చెప్పి మనం ప్రశ్నించినట్లయితే ఆ సమాధానము మనకి 33వ వచనంలో దొరుకుతుంది. ఏంటో చూద్దాం. 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, అందరూ చెప్పండి, ఆయన రాజ్యమును నీతిని. చూడండి, ఆయన రాజ్యము నీతి. రాజ్యము ఎందుకు రాజ్యం గురించి చెప్తా ఉంటానంటే యేసుక్రీస్తు బోధించిందల్లా రాజ్యమును. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా స్వస్థత సభ పెట్టలేదు. యేసుక్రీస్తు సభ పెట్టినప్పుడు అక్కడ రాజ్యం గురించి చెప్పాడు. దేవుని రాజ్యం ఇట్లా ఉంటుంది, దేవుని రాజ్యం అట్లా ఉంటుంది, దేవుని రాజ్యం ఈ రీతిగా ఉంటుంది, దేవుని రాజ్యం ఆ రీతిగా ఉంటుంది. యేసుక్రీస్తు ఎప్పుడు ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన ప్రాస్పరిటీ గాస్పెల్ ఎప్పుడు చెప్పలేదు. అంటే మీరు డబ్బులు ఇవ్వండి, మీకు మళ్ళీ అత్యధికంగా డబ్బులు ఇవ్వబడతాయి. ఎప్పుడేం చెప్పాడా? చెప్పలా. మీరు ఏ రీతిగా ఇస్తారో అదే మెజర్మెంట్తో, అదే కొలతతో మీకు ఇవ్వబడుతుందని చెప్తున్నాడు. చూడండి, గాడ్ నెవర్ ప్రీచ్డ్ అ గాస్పెల్ ఆఫ్ ప్రాస్పరిటీ. కానీ మనం దాన్ని మన యొక్క కన్వీనియన్స్గా మార్చేసాం. మీరు బాగా డబ్బులు ఇవ్వండి అని. మీరు డబ్బులు ఇవ్వడం గురించే కాదు, ఇంకా దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి. ఏంటది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు రాజ్యమును నీతిని తర్వాత వెతకమంటలేదు, మొదట వెతకమంటున్నాడు. మొదటి యొక్క అర్థం ఏంటో తెలుసా? మొదట అంటే ద ఫస్ట్ థింగ్, అంటే ఆరంభము. దానితో ఆరంభించండి. దేనితో ఆరంభించాలి? దేవుని యొక్క రాజ్యముతో, దేవుని యొక్క నీతితో మనం ఆరంభించాలి. అయ్యా, నేను దేవుని యొక్క రాజ్యమును నీతిని నేను వెతికినట్లయితే నాకు ఏం దొరుకుతుంది అని చెప్పి చూద్దాం. అప్పుడు మీకు అనుగ్రహింపబడును. అప్పుడు మీ అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి. ఏం తీర్చబడతాయండి? అవసరతలు. నువ్వేం తింటావో, నువ్వేం త్రాగుతావో, నువ్వేం చేస్తావో అవన్నీ తీర్చబడతాయి. అయ్యా, మరి దేని గురించి అడగాలి? నేను దేని గురించి అడగాలి? అన్నం గురించి అడగొద్దు అంటున్నారు, ఏం త్రాగుతామో దాని గురించి అడగొద్దు అంటున్నారు, బట్టల గురించి అడగొద్దు అంటున్నారు. దేని గురించి అడగాలి అని చెప్పి మనము ప్రశ్నించినట్లయితే మనము దేవుని రాజ్యమును వెతకడం గురించి అడగాలి ముందు.
దేని గురించి? దేవుని రాజ్యమును వెతికే పనిలో. దేవా నేను ఎలా వెతకాలని చెప్పి అడగాలి. మనం రాజ్యమును, ఆ యొక్క రాజ్యం అనేటువంటి పదాన్ని చూసినట్లయితే రాజ్యము చాలా వేరేగా ఉంటుంది. ఒక దేశం కన్నా రాజ్యము వ్యత్యాసం ఉంటుంది, రాజ్యానికి దేశానికి. దేశము ఇప్పుడు మనది భారతదేశం, మనది భారత రాజ్యం కాదు. రాజ్యంలో ఏంటంటే రాజు సెంటర్లో ఉంటాడు, అంటే రాజు ప్రాముఖ్యమైనటువంటి వాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రాముఖ్యమైనటువంటి వారు. ప్రజలు తన యొక్క నాయకుని ఎన్నుకుంటారు. రాజ్యంలో రాజు తన యొక్క పౌరుల్ని ఎన్నుకుంటాడు. అర్థమైన వ్యత్యాసము. ఇప్పుడు చూడండి, రాజ్యంను వెతకడం అంటే రాజుని వెతకటం. ఏంటది? రాజుని అంటే దేవుని వెతకాలి. మనము దేవుణ్ణి వెతికినట్లయితే అప్పుడు మనకి దేవుని యొక్క రాజ్యము దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యము దొరకడం అంటే ఏంటి? దేవుని ఎలా వెతకాలయ్యా? దేవుని హౌ షుడ్ ఐ సర్చ్ గాడ్, హౌ షుడ్ ఐ సర్చ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి మనం ఆలోచించినట్లయితే ఈ 3 పద్ధతుల ద్వారా మనం దేవుని యొక్క రాజ్యాన్ని లేకపోతే దేవుని వెతకొచ్చు. ఏంటదంటే మొట్టమొదటిది ఆయనతో సమయం గడుపుట. ఏంటది? ఆయనతో సమయం గడుపుట. అయ్యా ఆయనతో సమయాన్ని ఎలా గడపాలి అని చెప్పి మనం ప్రశ్నించినట్లయితే దానిలో మళ్ళీ 3 భాగాలు చేశాను. ఏంటదంటే మొట్టమొదటిది ఆయన యొక్క వాక్యము చదువుతూ. ఎలాగా? ఆయన వాక్యము చదువుతూ. రెండవది ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని వెతకొచ్చు. మూడవది ధ్యానము ద్వారా. ఏంటది? ధ్యానము ద్వారా. అయ్యా ధ్యానం ఏంటి? నాకు వాక్యం చదవడం అర్థమైంది, ప్రార్థన అర్థమైంది, ధ్యానం అంటే ఏంటి అని చెప్పి నువ్వు ఆలోచించినట్లయితే ప్రార్థన చేస్తాం, అందరూ ప్రార్థన చేస్తాం. దేవా నువ్వు వందనాలు ప్రభువా, దేవా నువ్వు నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు, మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు వందనాలు, మంచి స్నేహితులు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, మంచి ఇల్లు ఇచ్చినందుకు వందనాలు, ఉండడానికి బొవ్వు వచ్చినందుకు వందనాలు, దేవా అన్ని వందనాలు ప్రభువా అని చెప్పి మనం దేవునికి వందనాలు చెప్పేసి వెళ్ళిపోతాం. ధ్యానం అంటే అది కాదు. ప్రార్థించిన తర్వాత మనం కొద్దిసేపు ఆయన యొక్క మాట కోసము వినటం, వేచి ఉండాలి మనం ఆయన యొక్క మాట కొరకు. ఎవరి మాట కొరకు? నువ్వు ఎవరితోనైతే మాట్లాడావో ఆయన మాట కొరకు. ఏమంటే ప్రార్థన అనేది సంభాషణ. ఎప్పుడు అంటే దేవుడు కూడా నీతో తిరిగి మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు కూడా నీతో తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. బాగుందండి, దేవుని రాజ్యాన్ని ఎలా వెతకాలో చెప్పారు. రెండవ పాయింట్ ఏంటంటే మనము దేవుని యొక్క నీతిని మన జీవితంలో అమలుపరచుకోవడం ద్వారా ఆయన యొక్క రాజ్యాన్ని వెతకొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని వెతకడం ద్వారా. ఎలా వెతుకుతామంటే వాక్యము, ప్రార్థన, ధ్యానము. రెండవ పాయింట్ ఏంటంటే మనం దేవుని యొక్క నీతిని మన జీవితంలో అమలుపరచుకోవడం ద్వారా మనం దేవుని యొక్క నీతిని వెతుకుతాము, దేవుని యొక్క నీతిని వెతుకుతాము. మూడవది ఏంటంటే దేవుని యొక్క రాజ్యము యొక్క ఆలోచనలు మన జీవితంలో మనం కలిగి ఉంటే దేవుని యొక్క రాజ్యమును మళ్ళీ వెతికినట్లే. ఏ ఆలోచనలు? దేవుని యొక్క రాజ్యం యొక్క ఆలోచనలు. రాజ్యం ఎలా ఉంటుంది, దేవుని యొక్క రాజ్యంలో ఎట్టి రీతిగా పనిచేస్తాడు. ఇప్పుడు మళ్ళీ మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంకి వెళ్దాం. బాగుంది, బాగా చెప్పారు, రాజ్యం గురించి అంత బాగానే అర్థమైంది. కానీ దేని గురించి అడగాలి? దేని గురించి అడగాలి? నేను వాట్ షుడ్ ఐ ఆస్క్ ఫార్? దేని గురించి అడగాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూద్దాము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడును. హల్లెలూయా. ఇప్పుడు దేన్ని అడగాలి? దేన్ని అడగాలయ్యా అంటే నీ అవసరతల కొరకు అడగొద్దు, నీ యొక్క కోరికలను అడుగు. ఏమడగాలి? కోరికలను అడగాలి. దేవా నా కోరికయ్యా ఇది. అడగటం అంటే బేసిక్ ఇక్కడ చెప్పటం. దేవా నీవు నాకు ఈ కోరికను ఇచ్చావు కదా, నా ఈ కోరికనయ్యా నాది, నేను ఈ కోరికని తీర్చుకోవాలనుకుంటున్నాను, ఈ కోరికను నాకు తీర్చిపెట్టవా. దేవా నా కోరికనైనా ఇది, దేవా నా జీవితంలో ఇది చేయాలనుకుంటున్నానయ్యా. అంతేగాని దేవుణ్ణి అల్లర చిల్లర కోరికలు అడగొద్దు, దేవుణ్ణి భోజనం గురించి అడగొద్దు, దేవుణ్ణి దేవా నాకు ఆహారం పెట్టు, లేకపోతే నాకు డబ్బులు ఇవ్వు, లేకపోతే నాకు మంచి ఉద్యోగం ఇవ్వు, లేకపోతే నన్ను ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్ళిపో అని చెప్పి అడగొద్దు. దేవుణ్ణి ఏమని అడుగుతావు అంటే దేవా నేను ఏం చేయాలి, దేవా నా జీవితంలో నువ్వు ఎటువంటి కోరికను పెట్టావో ఆ కోరికను మనం అడగాలి. దేవా నా కోరికలు దయచేయి, నా కళలు దయచేయి, నేను పడుకుంటున్నప్పుడు దేవా నాకు దర్శనాలు దయచేయి ప్రభువా. దేవా నేను నా యొక్క జీవితం, ఈ జీవితం నాకు ఇచ్చావు కదా, ఇందా మనం చదివాము, నీ జీవితము పక్షుల కన్నా పువ్వుల కన్నా, నీ జీవితం జంతువుల కన్నా విలువైనదా కాదా?
బహుశ్రేష్టమైనదని దేవుడు చెప్తున్నాడు. బహుశ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము ఊరికినే వ్యర్థమైనటువంటి వాటి గురించి అడిగి దేవుడిని అనవసరంగా నిరాశపరచొద్దు. కొంతమంది దేవుడిని నీ యొక్క ప్రార్థనతో నిరాశపరుస్తూ ఉంటారు. నీ యొక్క ప్రార్థనతో దేవునికి బోర్ కొట్టిస్తూ ఉంటారు. అదే ప్రార్థన చేస్తాం మనం ప్రతిరోజు, అదే ప్రార్థన 365 రోజులు అదే ప్రార్థన. ప్రార్థన ఏం మారదు, నీ జీవితం కూడా మారదు. మన యొక్క ప్రార్థన ఎట్టి రీతిగా ఉండాలంటే డైనామిక్గా ఉండాలి, ప్రభావితం చేసేటువంటి ప్రార్థనగా ఉండాలి. నువ్వు ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఎట్టి రీతిగా మాట్లాడతావు, ఆ రీతిగా దేవునితో మాట్లాడడం ప్రారంభించాలి. దేవా, నా కోరిక ఇదై ఉంది ప్రభువా. దేవా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను నాయనా. దేవా, నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఏమైనా కొత్త విషయాలు కనిపెట్టాలని చెప్పి అనుకుంటున్నాను నాయనా. దేవా, లేకపోతే దేవా, నేను ఏమైనా నా జీవితాన్ని అనేక మందికి సహాయపడేటువంటి జీవితంగా మార్చుకోవాలనుకుంటున్నాను. ఎట్టి రీతిగా సహాయపడతావో చెప్పు. దేవునికి క్లియర్ కట్గా చెప్పు. నీ యొక్క ఆలోచన ఏంటో, నీ యొక్క ప్రణాళిక ఏంటో దేవునికి చెప్పు. ఎందుకో తెలుసా, దేవుడు నీ యొక్క ఆశతో పనిచేస్తాడు. దేనితో? ఆశతో. నీ జీవితంలో నువ్వు ఆశ కలిగి ఉన్నావా? నీ జీవితంలో నువ్వు కోరికలు కలిగి ఉన్నావా? ఆ కోరికల్ని నువ్వు అనేక మందితో పంచుకోవచ్చు, కానీ దేవునితో పంచుకుంటేనే నీ యొక్క కోరిక నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. దేవునితో పంచుకుంటేనే నీ యొక్క కోరిక తీర్చబడుతుంది. మనము ఎవరెవరితోనో పంచుకుంటాము. నేను ఇది అవ్వాలనుకుంటున్నానన్నా, నేను అది అవ్వాలనుకుంటున్నానన్నా అని చెప్తావు. దేవునితో ఎప్పుడు నేను చెప్పావా? దేవునితో మాట్లాడావా? దేవుడిని అడిగావా? దేవా, నా కోరిక ఇదయ్యా, దీన్ని నేను నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. నా యొక్క ఆశ ఇదయ్యా, నేను ఇది అవ్వాలనుకుంటున్నాను. రెండవ పాయింట్ ఏంటంటే, మనము దేన్ని వెతకాలి? దేన్ని వెతకాలంటే, చాలామంది అనుకుంటారు డబ్బుని వెతకాలి, గొప్పవాడిని అయిపోయేలాగా వెతకాలి, గొప్పవాడిని అయిపోవాలని చెప్పి అనుకుంటా ఉంటావు. దాన్ని వెంబడి వెళ్ళొద్దు. నువ్వు దేన్ని వెతకాలంటే, దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి ఉద్దేశమును వెతకాలి. దేవుడు నీ జీవితంలో ఇచ్చినటువంటి కారణాన్ని వెతకాలి. దేవా, నా యొక్క ఉద్దేశం ఏంటి? దేవా, నువ్వు నాకు జీవితం ఎందుకు ఇచ్చావు? ఇంత విలువైనటువంటి జీవితం అని చెప్తున్నావు కదా. దేవా, నాకు రోజులో 24 గంటలు బ్రతకడానికి ఇస్తున్నావు కదా. దేవా, నాకు 365 రోజులు ఇస్తున్నావు కదా బ్రతకడానికి. ఈ సంవత్సరంలో నేను ఏం చేయాలి? నీ యొక్క ఉద్దేశము నా ఎడల ఏమై ఉంది? నీ యొక్క ఉద్దేశము నా పట్ల ఏమై ఉంది ప్రభువా? నీ యొక్క ఉద్దేశాన్ని నాకు తెలియపరచు. మూడవదే, నువ్వు దేన్ని తట్టాలి? మనము డోర్ని నాక్ చేసి తలుపుని తట్టి మనము లోపలికి ప్రవేశించాలనుకుంటాం, బాగానే ఉంటుంది. కానీ దేన్ని చూడాలని చెప్పి నువ్వు ఆశపడాలి. దేన్ని తట్టాలంటే, నువ్వు ఉపకారాలు అడగడం కొరకు దేవుని యొక్క తలుపుని తట్టొద్దు. ఉపకారాలు అడగటానికి దేవుని యొక్క తలుపుని తట్టొద్దు. చాలామంది అదే అనుకుంటారు, దేవుని యొక్క తలుపు తట్టి దేవా నాకు ప్లీజ్ ఇది చేయవా అని చెప్పి అడుగుతూ ఉంటాము. దేవుని ఉపకారాలు అడగటం కోసం దేవుని యొక్క తలుపుని తట్టొద్దు. కానీ ఏమి చేయగలవు, నేను ఏమి చేయగలను ప్రభువా అని తెలుసుకోవడం కోసం దేవుని యొక్క తలుపు తట్టాలి. ఆమెన్. నేను ఏమి చేయగలను ప్రభువా, దేవా నాలో ఉన్నటువంటి సామర్థ్యత ఏంటి అని చెప్పి తెలుసుకోవటం కొరకు మనం దేవుని యొక్క తలుపుని తట్టాలి. మనం బైబిల్లో చూస్తాం కదా, యేసుక్రీస్తు తండ్రి ఏం చేస్తాడో అది చూసి యేసుక్రీస్తు ఇక్కడ పనులు చేస్తాడట. యేసుక్రీస్తు ఏమని చెప్పాడు తెలుసా? నీవు నీవు నువ్వు ఈ పనులు అంటే చనిపోయినటువంటి వారిని నువ్వు ఎలా తిరిగి లేపగలుగుతున్నావు అని చెప్పి పరిసయ్యులు అడుగుతూ ఉంటారు యేసయ్యని. చనిపోయినటువంటి వారిని నువ్వు ఎలా తిరిగి లేపగలుగుతున్నావు అంటే యేసయ్య ఏమైనా సమాధానం ఇస్తాడంటే, నా తండ్రి ఏం చేస్తున్నాడో చూస్తున్నాను, అందుకే నేను ఏం చేయగలనో నేను తెలుసుకుంటున్నాను అని చెప్తాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆ మాట మనకు మామూలుగా చదివితే అర్థం కాదు, కానీ ఈ కోణంలో చదివితే అర్థమవుతుంది. ఎప్పుడైనా ఆలోచించారా, నీ యొక్క తండ్రి బట్టి నీ యొక్క జీవితం ఉంటుందని? నీ యొక్క తండ్రి ఏం చేయగలడో నువ్వు అది చేయగలవని చెప్పి నువ్వు నమ్ముతూ ఉంటావు. నీ యొక్క తండ్రి ఎంత గొప్ప పనులు చేయగలడో నీవు అంత గొప్ప పనులు చేయగలవని చెప్పి నువ్వు నమ్ముతూ ఉంటావు. అందుకే నీ యొక్క తండ్రి గడ్డం గీసుకుంటే నువ్వు కూడా గడ్డం గీసుకోగలవని చెప్పి నమ్మావు. నీ యొక్క తండ్రి సామాన్లు మోయగలడు కాబట్టి నువ్వు కూడా మోయగలవు. నీ యొక్క తండ్రి, నీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడో తలుపుని తట్టి చూడు. నీ పరలోకపు తండ్రి ఏం చేయగలడో నీ తలుపుని తట్టి చూడు. ఆయన ఏం చేశాడో తెలుసా? భూమి ఆకాశాలను సృజించాడు. హల్లెలూయా. ఏమండి, ఆయన ఏం చేశాడో తెలుసా? మృత్యుంజయులను తిరిగి లేపాడు, మృతులను తిరిగి లేపాడు. ఆయన ఏం చేశాడంటే బలహీనులను బలవంతులుగా మార్చాడు, దీనులను రాజులుగా మార్చాడు. అంత గొప్ప పనులు చేసేటువంటి దేవుడు ఆయన. నీవు తలుపును తట్టి ఆయన ఏం చేస్తున్నాడో చూడాలి. అంతేగాని ఉపకారం అడగడం కోసం తలుపుని తట్టద్దు.
ఉపకారం అడగడం కోసము, నీ యొక్క అవసరతలు తీరటం కోసము, లేకపోతే నీకు డబ్బు కావాలని చెప్పి నువ్వు దేవుని దగ్గరికి చేరుతున్నట్లయితే నీకు అడుక్కునేవాడికి ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అప్పుడు నువ్వు పిల్లలుగా నిన్ను దేవుడు భావించడు, అడుక్కునేవాడుగా చూస్తాడు. వీడు ఎంతసేపు అడుక్కుంటున్నాడు నన్ను, వీడు ఎంతసేపు నన్ను అడుక్కుంటూనే ఉన్నాడు. దేవుణ్ణి అట్టి రీతిగా నువ్వు చేరవద్దు. దేవుని దగ్గరికి నువ్వు ఎట్టి రీతిగా చేరాలంటే దేవుని దగ్గరికి నీ యొక్క కోరికలతో చేరాలి. హల్లెలూయా. దేవా, నేను ఇది చేయాలనుకుంటున్నాను ప్రభువా, నేను నా యొక్క జీవితాన్ని, నా యొక్క విలువైనటువంటి జీవితాన్ని నేను ఈ యొక్క కారణం కోసం వాడాలని చెప్పి అనుకుంటున్నాను. దేవా, నాకు డబ్బు కాదు నాయన ప్రాముఖ్యము, నీ యొక్క ఉద్దేశము నా జీవితం ఎడల అదే ప్రాముఖ్యం అని చెప్పి నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. దేవా, నాకు ఈ ఉపకారం చేయి, ఆ ఉపకారం చేయి అని చెప్పి దేవుణ్ణి అడగొద్దు. దేవా, నేనేం చేయగలను, దేవా నేనేం చేయగలనని చెప్పి నువ్వు దేవుని వైపు తిరిగి అడగాలి. ఇంకా దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, రేపటి గురించి చింతించొద్దు, ఎందుకంటే రేపు దాని గురించి చింతిస్తూనే ఉంటుంది. దాని చింతలు దానికి ఉన్నాయి. నువ్వెందుకు రేపటి గురించి చింతిస్తున్నావు? ఇంకా డబ్బు వెనక ఎందుకు వెళ్తున్నావు? ఇంకా స్థాయి వెనక ఎందుకు వెళ్తున్నావు? ఇంకా నీకు ఈ యొక్క ఈరోజు ఉండి రేపు పోయేటువంటి విషయాలు వెనక ఎందుకు వెళ్తున్నావు? నిత్యము నిలిచిపోయేటువంటి విషయాలు వెనక వెళ్ళు, అవి ఇతరులకు సహాయపరుస్తుంది. హల్లెలూయా. నిత్యం నిలిచిపోయేటువంటివి కరెంటును తయారు చేశాడు ఒక వ్యక్తి. ఆ యొక్క కరెంటు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంది. బల్బును కనిపెట్టాడు అదే వ్యక్తి. ఆ వ్యక్తి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నీ యొక్క జీవితం కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలని చెప్పి ఆశపడుతున్నాడు. నీవు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటెను, ఊహించిన వాటి కంటెను అత్యధికముగా చేయగల శక్తి దేవుడిలో ఉంది. ఏంటది? మనము అడుగు వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికంగా దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వేం అడుగుతున్నావు? డబ్బు అడగొద్దు. నువ్వేం అడుగుతున్నావు? దేవా, నాకు మంచి భర్తను కావాలని చెప్పి అడుగుతున్నావు, అడగొద్దు. అలాంటి విషయాలు అడగొద్దు. దేవా, ఈ విలువైనటువంటి జీవితం నైనా, ఈ యొక్క జీవితాన్ని విలువైనటువంటి జీవితంగా మార్చు ప్రభువా. దేవా, నా యొక్క ఉద్దేశాలు మంచి ఉద్దేశాలు నాకు దయచేయి ప్రభువా. మంచి ఆలోచనలు దయచేయి నాయనా. దేవా, ఇతరులకు ఉపయోగపడేటువంటి ఆలోచనలు, దేవా నా యొక్క నడవడికను సరైనటువంటి నడవడికగా మార్చు ప్రభువా అనేటువంటి మాటలు నీ నోటి నుంచి రావాలి. అంతేగాని ఎప్పుడు ఆడిన ఆట, పాడిన పాట, ఎప్పుడు ఎంతసేపు చేసిన ప్రార్థనే నువ్వు మళ్ళీ తిరిగి చేస్తున్నావు. అటు రీతిగా చేసినట్లయితే నా ప్రియ సహోదరులారా, నీ యొక్క జీవితము ఒక ప్రభావితమైన జీవితం కింద ఉండదు. నీ యొక్క సమయము ఒక ప్రభావితమైనటువంటి సమయం కింద ఉండదు. గుర్తుపెట్టుకోండి, అందరికీ 24 గంటలే ఉంటాయి రోజుకి. కానీ ఆ 24 గంటలు నువ్వేం చేస్తున్నావు అదే ప్రాముఖ్యం. నీవు ఆ యొక్క 24 గంటల్లో ఇంకా ఎంతసేపు డబ్బు వెనక పరిగెడుతున్నట్లయితే, ఎంతసేపు నీ యొక్క ఆశయాల వెనక పరిగెడుతున్నట్లయితే ఏమీ రాదండి. నువ్వు దేని వెనక పరిగెట్టాలంటే దేవుని యొక్క ఉద్దేశం వెనక పరిగెట్టాలి. అందుకే దేవుడు చెప్తా ఉంటాడు, నీవు ముందుగా మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతుకు. ఎందుకో తెలుసా? దేవుని నీతిలోనే నీకు సమాధానం దొరుకుతుంది. చూడండి, యేసుక్రీస్తు పేదరికాన్ని చూచాడు భూలోకానికి వచ్చి, కానీ ఎప్పుడు కూడా పేదరికము ఎలా పోవాలో ఆ యొక్క వర్తమానం డైరెక్ట్గా ఇవ్వలేదు. పేదరికం ఎలా పోతుందంటే దేవుని రాజ్యంలో మనం వెతికినట్లయితే, దేవుని రాజ్యాన్ని వెతికినట్లయితే పేదరికం పోతుంది. హల్లెలూయా. ఏమంటే దేవుడు భూలోకానికి వచ్చి ఒక దరిద్రం అంతా చూశాడు, కానీ ఎప్పుడు కూడా దానికి ప్రసంగం చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు. కానీ దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. ఎందుకు దేవుని రాజ్యం గురించి మాట్లాడాడంటే, దేవుని రాజ్యం కానీ నువ్వు వెతికినట్లయితే, దేవుని నీతిని కానీ నువ్వు అమలు చేసినట్లయితే నీలో ఉన్నటువంటి దరిద్రము ఆటోమేటిక్గా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీలో ఆ యొక్క చనిపోయినటువంటి కోరికలను, ఆ యొక్క నశించిపోయినటువంటి ఆశలను నువ్వు తిరిగి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నావా? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసాం కదా, 20వ వచనంలో, మనలో కార్య సాధకమైన తన శక్తి. అంటే మనలో ఉండేది ఎవరి శక్తి అంటే దేవుని యొక్క శక్తి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపమందు మనల్ని తయారు చేశాడు మన దేవుడు. హల్లెలూయా. దేవుని పోలిక చొప్పున, దేవుని స్వరూపమందు మనల్ని తయారు చేశాడండి. దేవుని స్వరూపమందు మనల్ని తయారు చేశాడు. అందుకే టెంపరీగా ఉండేటువంటి విషయాల వెనక వెళ్ళొద్దు.
నిత్యము నిలిచిపోయేటువంటి విషయాల వెనక్కి వెళ్ళాలి మనం. నిత్యము నిలిచిపోయేటువంటి విషయాల వెనక్కి వెళ్ళాలి. దేవుడు నువ్వు అడిగిన దానికే స్పందించగలడు. దేవుడు నువ్వు అడిగిన దానికే స్పందించగలడు. నీకు ఆహారం కావాలి, ఈరోజు ఆహారం పెడతాడు. నీకు డబ్బులు కావాలి, ఈరోజు డబ్బు ఇస్తాడు. కానీ ఆహారము అయిపోతుంది, ఆ యొక్క డబ్బు ఖర్చు అయిపోతుంది. ఖర్చు అవ్వంది ఏంటో తెలుసా? ఖర్చు అవ్వంది ఏంటో తెలుసా? నీ యొక్క కోరిక. హల్లెలూయా. నీ యొక్క కోరికని అడిగావనుకో, ఆ యొక్క కోరిక అభివృద్ధి పరచబడుతుంది. ఆమేన్. నీ యొక్క ఆశయాలు, నువ్వు దేవా నేను ఈ రీతిగా ప్రభువా నేను నా యొక్క జీవితం ఉండాలని చెప్పి ఆశపడుతున్నానని చెప్పి నువ్వు అడిగినట్లయితే దేవుడు దాన్ని అభివృద్ధి పరుస్తాడు. ర్యాంకులు వెనక వెళ్ళొద్దు. ఒకవేళ ఎవరైనా పిల్లలు చదువుతున్నట్లయితే మీరు కాలేజీలో దేవా నాకు ఫస్ట్ క్లాస్ ఇచ్చేయని చెప్పి అడగొద్దు. దేవా ఈ యొక్క చదువు ప్రభువా అనేక మంది జీవితాలకు ఉపయోగపడేటువంటి అర్థాన్ని నాకు దయచేయి అని చెప్పి అడగాలి. ఆమేన్. అనేక మందికి ఉపయోగపడేటువంటి అర్థాన్ని నాకు దయచేయి. ఈ యొక్క ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ప్రభువా నా జీవితంలోనైనా ఈ యొక్క సబ్జెక్ట్స్ని నేను వాడి నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. దేవుడు నువ్వు అడిగిన దానికే స్పందించగలడు. రెండవది, దేవుడు నువ్వు వెతికిన దానికే స్పందించగలడు. నువ్వు దేన్నైతే వెతుకుతావో దాన్ని ఇవ్వగలడు. నువ్వు వెతకని దానిని ఇవ్వలేడు నీకు. నువ్వు దేని గురించి వెతుకుతున్నావు? దేన్ని వెతుకుతున్నావు? వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ టుడే? గాడ్ కెన్ ఓన్లీ రెస్పాండ్ టు వాట్ యు ఆర్ సర్చింగ్ ఫర్. మూడవది, నువ్వు దేనికైతే తపన కలిగి ఉంటావో, దేవుడు దానినే నీ జీవితంలో తెరుస్తాడు. నువ్వు దేని కొరకైతే తపన కలిగి ఉంటావో, ఉదయం పడుకుంటున్నప్పుడు అదే తపన, రాత్రి పడుకుంటున్నప్పుడు అదే తపన, ఉదయం లేస్తున్నప్పుడు అదే తపన, నువ్వు పరిగెడుతున్నప్పుడు అదే తపన, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు అదే తపన. ఏది నీ తపన? నీ తపనని నువ్వు దేవునికి చెప్తే దేవుడు దాన్ని తీరుస్తాడు. నువ్వు ఈరోజు దేని కొరకు తప్పిస్తున్నావు? డబ్బు కొరక, హోదా కొరక, మంచి స్థాయి కొరక, లేకపోతే దేవుని జీవితంలో పెట్టినటువంటి ఉద్దేశం నెరవేర్చబడ్డానిక, లేకపోతే దేవుడు నీ యొక్క జీవితంలో ఇచ్చినటువంటి కారణాన్ని పూర్తి చేయడానిక? వాట్ ఆర్ యు గోయింగ్ ఆఫ్టర్? ఈరోజు ఒకసారి ప్రశ్నించుకో. నీ జీవితాన్ని ప్రశ్నించుకో. అనవసరమైనటువంటి విషయాలు అడగొద్దు. బుద్ధిహీనమైనటువంటి విషయాలను అడగొద్దు. చాలా తేలికగా ఉండేటువంటి విషయాలను అడగొద్దు. దేవుణ్ణి అడగాల్సింది నీ యొక్క కోరికలు తీర్చమని అడగాలి. దేవుణ్ణి అడగాల్సింది, దేవా నా యొక్క జీవితంలో నువ్వు పెట్టావు కదా ఉద్దేశము, ఆ ఉద్దేశాన్ని తీర్చయ్యా. ఎందుకోటి తెలుసా? నీ దేవుని యొక్క పని తీర్చడానికే, దేవుని యొక్క పని పూర్తి చేయడానికే దేవుడు నిన్ను సిద్ధపరిచింది. ఆమేన్. దేవుని యొక్క ఉద్దేశాలు, అనేకమైనటువంటి ప్రశ్నలకి జవాబులు ఇంకా ప్రపంచానికి రాలేదు. ఆ యొక్క ప్రశ్నకి జవాబులు నీలో నుండే దేవుడు కోరుతున్నాడేమో, నీలో నుండే ఆయన ఆశపడుతున్నాడేమో. ఒకసారి ప్రశ్నించుకో. నీ జీవితంలో దేవుడి నీ ఎడల కలిగి ఉన్న ఆలోచనల్ని నువ్వు తప్పిస్తున్నావా? దేవుడి నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచనల్ని నువ్వు తప్పిస్తున్నావా? లేదంటే అందరిలానే సాధారణమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడుతున్నావా? సాధారణమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడిని తయారు చేయలేదు. గొప్ప జీవితం జీవించడానికి దేవుడు తయారు చేశాడు. గొప్ప జీవితము, దేవుడిని గొప్ప వ్యక్తిగా తయారు చేశాడు. ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క పోలికను నీకు ఇచ్చాడు. యుద్ధ కాలం మన కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసి, దేవా నీవునైనా నా యొక్క జీవితంలో దేవా నేను అడిగిన దానికి స్పందించి ప్రభువా, దేవా నా యొక్క కోరికలు తీర్చడానికి స్పందించిన ఆయన. దేవా నేను డబ్బు వెనక కాదు ప్రభువా, పేరు వెనక కాదు ప్రభువా, హోదా వెనక కాదు నాయనా, కానీ నిన్ను నేను వెంబడించాలని ఆశపడుతున్నాను. దేవా నీ యొక్క రాజ్యమును నేను వెంబడించాలని ఆశపడుతున్నాను ప్రభువా. నేను నీ యొక్క సన్నిధిని నేను తప్పిస్తున్నాను ప్రభువా. దేవా ఐఎమ్ డెస్పరేట్ ఫర్ యువర్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. దేవా నాతో మాట్లాడడం ప్రారంభించు. దేవునికి నువ్వు ఎప్పుడు చేసేటువంటి ప్రార్థన చేసి దేవుణ్ణి విసిగించొద్దు. నువ్వు ఎప్పుడు ఉండే విధంగా ఉండి దేవునికి బోరు కొట్టించొద్దు. దేవునికి చెప్పు, దేవా నా జీవితము నీ చేతుల్లో పెడుతున్నాను. దేవా నా జీవితాన్ని
ఆశీర్వదించినైనా నా జీవితాన్ని నువ్వు గొప్పగా మార్చు ప్రభువా. దేవా నీ యొక్క ఉద్దేశాలని, దేవా నీ యొక్క ఆశయాల్ని, దేవా నీవు నన్ను ఎట్టి రీతిగా అయితే తయారు చేసావు ప్రభువా, దేవ దాన్ని నేను పరిపూర్ణత కలిగి జయించడానికి సహాయం చేయమయ్యా. పరిపూర్ణమైన జీవితంను నాకు దయచేయము. గుర్తుపెట్టుకో, నేను చేసేటువంటి ప్రార్థనకు దేవుడు స్పందించడు, నీవు చేసేటువంటి ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు. నేను ఎంతసేపు అయినా ప్రార్థించవచ్చు నీ గురించి, కానీ నీ యొక్క మనసును తెరిచి, దేవా నా జీవితంలో నీవు పని చేయవయ్యా, నీవు పని చేయయ్యా అని చెప్పి నువ్వు అడగనంత వరకు దేవుడు నీ జీవితంలో పనిచేయడు. ఇదే సమయం నా ప్రియమిత్రులారా, నీ మనసును దేవుని రాజ్యంను, దేవుని నీతి వైపు తిప్పగలవా? నీ యొక్క మనస్సును ఈ యొక్క భౌతికంగా కనబడేటువంటి కోరికల వెంబడి కాదు, కానీ నిత్యత్వంలో నిలిచిపోయేటువంటి ఆశయాలు వెనక, ఉద్దేశాలు వెనక నువ్వు నడవగలవా? ఈ ప్రశ్న నీ కొరకే. దేవుడు నేను సూటిగా అడుగుతున్నాడు, నీ స్పందన ఏంటి? గుర్తుపెట్టుకో, నీ యొక్క స్పందన బట్టే దేవుడు పని చేయగలడు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, probably it's time for you to give up your old dreams and start dreaming the dreams of God. Probably it's time for you to give up your old desires, the desires that you got from the world. లోకం నుండి వచ్చినటువంటి ఆ యొక్క కోరికలను, లోకం నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఆశలను నువ్వు వదిలిపెట్టి, దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి ఆశయాలను, దేవుడు నీ జీవితంలో పెట్టినటువంటి ఉద్దేశములను నువ్వు పూర్తి చేస్తే దేవుడు నీ జీవితంలో పనిచేయడం ప్రారంభిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడానంటే, దేవా నా జీవితంలో ఏం కోరిక ఉందో నాకు తెలిపయ్యా అని చెప్పి నువ్వు అడుగు. వెదకుడి మీకు దొరికినంటే, దేవా నాకు నువ్వు ఏ బహుమానం అయితే ఇచ్చావో, నేను నా జీవితంలో పని చేసుకోవడానికి ఏ బహుమానం అయితే ఇచ్చావో, దేవా ఆ యొక్క బహుమానాన్ని నేను పూర్తి చేసుకోవడానికి సహాయం చేయ్యా. దేవా నేను ఆ యొక్క వెదికే పనిలో ఉండడానికి సహాయం చేయ. తట్టుడి మీకు దొరికినంటే, దేవా నీ యొక్క ప్రభువా నీవు ఏ ఆస్తినైతే నా జీవితంలో దాచిపెట్టావో, ఆస్తి అనగా నా యొక్క తలంపులను, దేవా నా యొక్క తలాంతులను ఏదైతే నువ్వు దాచిపెట్టావో దానిని నేను తవ్వి తీసి ప్రభువా ఇంకా పరిపూర్ణమైనటువంటి, ఇంకా మంచి ఒక రిఫైన్డ్ గిఫ్ట్గా ప్రభువా నేను దాన్ని వాడుకోవడానికి సహాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా ఇప్పుడు ఎత్తబడుతున్నటువంటి కానుకలు దీవించు. దేవా ఇస్తున్నటువంటి ప్రతి హస్తాన్ని దీవించు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.